ఒక్క పాలకొండ తప్పించి కళావతి గారు తప్పించి మిగతా అన్ని చోట్ల కూడా కూటమి అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. ప్రస్తుతం అన్ని చోట్ల కూడా 4 రౌండ్ల నుంచి 5 రౌండ్ల వరకు కౌంటింగ్ పూర్తయింది. ఇక్కడ విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో కూడా దాదాపుగా 5 రౌండ్లు పూర్తయినప్పటికీ కూడా మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా కూటమి అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. మొత్తానికి ఉత్తరాంధ్ర అంతా కూడా 34 స్థానాలు ఉండగా దాదాపుగా 32 స్థానాలు దాదాపుగా కూటమి లీడ్ లో ఉంది. ఇక్కడ ఉమ్మడి విశాఖ జిల్లా వరకు చూసుకుంటే కనుక ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం ఇక్కడ విశాఖపట్నం అర్బన్ అంతా కూడా అంటే ఏదైతే అర్బన్ ఏరియాలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీస్ లో కూడా టీడీపీ లీడ్ లో ఉంది. ఎంపీ అభ్యర్థులు కూడా లీడ్ లో ఉన్నారు. అలాగే అనకాపల్లి క్లీన్ స్వీప్ చేసినట్లుగా చెప్పొచ్చు. ఒక్క అల్లూరి జిల్లాలో మాత్రం మొదటి నుంచి కూడా వైసీపీకి పట్టు ఉన్న ప్రాంతం అది. అల్లూరి జిల్లాలో మాత్రం అరకు పాడేరు ఆ సెగ్మెంట్స్ లో మాత్రం వైసీపీ నేతలు ముందంజలో ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఏదైతే ఉత్తరాంధ్ర హావా అంతా కూడా కూటమి హావా కనిపిస్తూ ఉంది. ప్రతి నియోజకవర్గంలోని మనం అభ్యర్థుల వచ్చిన ఓట్లు లెక్కింపు మనకు చూస్తే కనుక 5,000 నుంచి 10,000 దాదాపుగా లీడింగ్ కనిపిస్తూ ఉంది. ప్రతి అభ్యర్థి దగ్గర కూడా ఆ వేరియేషన్ ని స్పష్టంగా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు దాకా ఉన్న రిపోర్ట్స్ అంటే అన్ని మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లా అంతా కూడా ఇప్పటిదాకా అన్ని చోట్ల కూడా 4 నుంచి 5 రౌండ్లు పూర్తయ్యాయి. 5 రౌండ్లలోని కూడా టీడీపీ కూటమి మొత్తం అంటే కూటమి అభ్యర్థులందరూ కూడా తమ హావాని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఇప్పటిదాకా మనం చూసుకుంటే కనుక ఎక్కడ కూడా కనీసం దగ్గరగా వచ్చిన సందర్భాలు కూడా ఏ నియోజకవర్గంలోని కూడా కనిపించలేదు. ఎక్కడ చూసినా కూడా దాదాపుగా 5 నుంచి 10,000 ఓట్ల మెజారిటీ తేడా అనేది మనకి కనిపిస్తూ వస్తుంది. ఒక్క అరకు పాడేరులో మాత్రం మొదటి నుంచి కూడా వైసీపీ తన హవాని చాటుతూ వస్తుంది. అయితే అక్కడ మొదటి నుంచి కూడా వైసీపీకి పట్టు ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ మాత్రమే ఆ 2 సెగ్మెంట్స్ లో మాత్రమే వైసీపీ తన హవాని చూపిస్తూ వస్తుంది. మిగిలిన అన్ని చోట్ల కూడా కూటమి హవా ఉంది. దానికి తగినట్లుగానే నిన్నటి దాకా కూడా విశాఖపట్నంలో రుషికొండలో సీఎం క్యాంప్ కార్యాలయంగా చెప్పబడుతున్న రుషికొండ భవనాల మీద ప్రస్తుతం కొంతమంది టీడీపీ జెండాన్ని ఎగరవేసిన ఘటన చూసాము. దీంతో ఒకసారిగా వాళ్ళ జోష్ ఎంతవరకు ఉందా అన్నది మనకి స్పష్టంగా కనిపిస్తున్న తీరైతే ఇక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాలో కనిపిస్తుంది. అలాగే ఉత్తరాంధ్రలో కూడా మొత్తంగా కూటమి హవా అయితే కనిపిస్తుంది. రైట్ అనురాధ, మనకి మొట్టమొదటి ఫలితం ఏపీ నుంచి రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు గెలిచినట్టు కనపడుతుంది. సుమారు 63,000 ఓట్ల మెజార్టీతో తొలి గెలుపు ఏపీ నుంచి తెలుగుదేశం సీనియర్ నాయకులు బుచ్చయ్య చౌదరి గారికి దక్కినట్టు కనపడుతోంది. డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్ లో మరో చిన్న విరామం.